Dear students and parents, welcome back to my channel. Joint admission test for masters జామ్ రిజల్ట్స్ కూడా ఐఐటి బాంబే రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఇది కూడా గేట్ లాంటిదేమో. ఐఐటి ఇది అందరు కొంతమందికి తెలుసో తెలియదో కానీ జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేసి ఎవరైతే జామ్ గురించి చెప్తున్నా, ఎవరైతే బీఎస్సీ సపోజు మీరు బీఎస్సీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎంపీసీ బైపీసీ మరి బైపీసీ ఎవరైనా బీఎస్సీలో బయాలజీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చేశారో వీళ్ళు ఐఐటీలో చేయడానికి జామ్ అనే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ జామ్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు వచ్చేసినాయి. మీరు ఐఐటీలో ఎంఎస్సీ చేయొచ్చు. యూ కెన్ డూ ఎంఎస్సీ ఇన్ ఐఐటి. మన దగ్గర 23 ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐటి బాంబే కానీ ఐఐసి బెంగళూరు కానీ మరి అన్నిటిలో కూడా ఐఐటి బిలాయ్ అన్నిటిలో కూడా ఎనీ ఐఐటిలో మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా బాటనీ జువాలజీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. దీన్నే జామ్ అంటారు. కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు. మరి బీఎస్సీ స్టూడెంట్స్ మాత్రం రాయాలి దీన్ని. ఇది ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్రెడీ కూడా ఇది కండక్ట్ చేయటం అయితే జరిగింది. జామ్ 2026 పోస్టర్ వచ్చింది. ఇవాళ రిజల్ట్స్ అయితే దీనికి సంబంధించి వచ్చేసి, ఎందుకంటే జామ్ 2026 ఇవి రిజల్ట్స్ వచ్చినాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మొన్న అయిపోయినట్టుంది జనవరిలో. ఎందుకంటే రిజల్ట్స్ జామ్ 2026 రిజల్ట్స్ లైవ్ జామ్ పోర్టల్. ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫామ్ చేయండి. ఈ జామ్ పోర్టల్లోకి వెళ్ళి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. వీళ్ళకి సేమ్ ఇది కూడా గేట్ లాగానే వీళ్ళు పోర్టల్ ఉన్నారు. ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ మరి పరగట్ పాస్వర్డ్ ఉంటే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈ జామ్కి సంబంధించి మీరు ఈ జామ్ స్కోర్తో మీరు ఏంటంటే ఐఐటీలో ఎంఎస్సీ చేయొచ్చు. ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ బాటనీ ఎంఎస్సీ జువాలజీ ఎంఎస్సీ ఇవాళ మరి కంప్యూటర్స్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కోర్సులు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా జామ్ 2026లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.